ఒకటేనా? చాలామంది కమెంట్స్ పెడుతున్నారండి. అదే నీ ఇంటి మీదకి వస్తే నీ ఇల్లు కుల్లగొడితే నువ్వు అట్లనే ఊరుకుంటావా? ఊరుకోరు కదా. ఇది నేను ప్రశ్నిస్తున్నందుకు ప్రజలారా అతి త్వరలో నాకున్న సమాచారం మేరకు నా వెనకాల కుట్ర జరుగుతుంది. నా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డే. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారాలు లేవు, కానీ నాకున్న సోర్సెస్ కొన్ని ద్వారా నాకు తెలిసింది. బట్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నా, నేను రెడీగా ఉన్నా, దేనికైనా నేను రెడీగా ఉన్నా. నేను ఈ రోజున ఒకవేళ కనుక నన్ను టచ్ చేసి తీసుకపోతే దానికి కర్త కర్మ క్రియ అనుముల రేవంత్ రెడ్డి అండ్ తీన్మార్ మల్లన్న. ఎందుకు తీన్మార్ మల్లన్న అంటే తీన్మార్ మల్లన్న బండారాలు బయట పెడుతున్నాడని. ఈ వెలుగులు నింపే ఛానల్ వాళ్ళిద్దరు కలిసి కుట్రలు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ డైరెక్ట్గా ఇప్పుడు బీసీ నినాదం అని పట్టుకుంది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయనే, మల్లన్నకి రావాల్సిన మంత్రి పదవి కోసమే. ఇది దయచేసి గ్రహించాలా. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు కాంగ్రెస్కి మొత్తం చెడ్డ పేరు వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ నినాదం అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ లాస్ట్ మినిట్లో కాంగ్రెస్కి ఓట్లను డైవర్ట్ చేయడానికే ఇదొక ప్రణాళిక. మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటే చెప్తున్నా, తీన్మార్ మల్లన్న ఆల్ ఆఫ్ సడన్గా అసలు ఎమ్మెల్సీ వార్తలు చదవద్దు. రాజ్యాంగంలో నేను మీకు చూపిస్తా. ఏదైతే లీగల్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయో అవి నేను రేపు మార్నింగ్ న్యూస్లో చూపిస్తా. వార్తలు చదవద్దు కానీ చదువుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి యాంటీగా పోయి రేవంత్ రెడ్డి బండారాలు బయట పెడుతున్నందుకు, సోషల్ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నందుకే బక్కా జడ్సన్ అన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి అనుముల రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న బహిరంగంగా మార్నింగ్ న్యూస్లల్లో ఏం చెప్తున్నాడు? పొట్టు తిడుతుండు రేవంత్ రెడ్డిని. అంటే కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ అయి ఉండి కాంగ్రెస్ టికెట్ తోటి ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న బహిరంగంగా అన్ని బూతులు తిడుతుంటే, అన్ని తిట్లు తిడుతుంటే, మరి జడ్సన్ అన్నని సస్పెండ్ చేసినట్టు తీన్మార్ మల్లన్నని కూడా సస్పెండ్ చేయాలి కదా. ఎందుకు చేస్తలేడు ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? ఇప్పుడు కాదు, దాదాపు నెల రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. మల్లన్న మార్నింగ్ న్యూస్లో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే తిట్టుకుంటూ వస్తున్నాడు. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తోటి, కాంగ్రెస్ పార్టీ టికెట్ తోటి గెలిచినావు పట్టభద్రులుగా. మరి అధిష్టానం దృష్టికి పోవాలి. నిజంగా మల్లన్న ఇది స్ట్రాటజీ కాకపోతే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న ఒకటి కాకపోతే, మరి జడ్సన్ అన్నని సస్పెండ్ చేసినట్టు తీన్మార్ మల్లన్నని ఎందుకు సస్పెండ్ చేస్తలే రేవంత్ రెడ్డి? ఇక్కడ చిన్న లాజిక్ ఆలోచించండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తలేడు? పాయింట్ నెంబర్ 1, ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నని రేవంత్ రెడ్డి సస్పెండ్ చేస్తలేడు? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేరు, సర్టిఫికేట్లు ఇస్తలేరు. మల్లారెడ్డి యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ, ఇంకొన్ని ప్రైవేట్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్లు గవర్నమెంట్ ఇయ్యక సర్టిఫికేట్లు ఆపేసింది. మీకు పీజీకి కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే, ఎంటెక్కి వెళ్ళాలంటే సర్టిఫికెట్లు కావాలా? పోనీ ఎంటెక్ చేయని వాళ్ళు వేరే ఉద్యోగంకి వెళ్ళాలన్నా సర్టిఫికెట్లు కావాలా? మాకు ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు తల్లిదండ్రులను కానీ పిల్లల్ని కానీ కుక్కలు తిప్పించుకుంటున్నాయి కాలేజీలకి. మరి ఫీజు రియంబర్స్మెంట్ బీసీ బడుగు బలహీన వర్గాలకే ఎక్కువ వస్తాయి. వాళ్ళందరికీ వచ్చిన తర్వాత మిగలంగా ఓసీలకి కొంతమందికి వస్తుండొచ్చు. మరి నువ్వు బీసీ నినాదం అని చెప్పి రాజకీయం చేస్తున్నావు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడవు? ఎందుకు సస్పెండ్ చేయట్లే? ఇదంతా కూడా ఒక డ్రామా. ఒకడు అవుననాలే, ఇంకోటి కాదనాలే, ఒకటి రివర్స్లో పోవాలి, ఇంకోటి స్ట్రైట్గా పోవాలి. క్రెడిబిలిటీ పోయింది, ఎవరు చూస్తలేడు. ఏదో ఒకటి చేయాలి. పైసలన్నీ కూడా అయిపోయినాయి ఎలక్షన్లల్లో. మళ్ళీ కొత్త నినాదం ఎత్తుకోవాలి. బీసీలలో అగ్రకులాలు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే బాగా డబ్బున్నోళ్ళు ఉన్నారో అందరినీ ఏకతాటిపైకి చేసి ఫండింగ్ తీసుకురావాలి, ఫండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది డబ్బులు మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలా.
సో ఇవన్నీ మేము మాట్లాడుతున్నందుకు మండాల్సిన వాళ్ళకి బాగా మండుతుంది, వెనకాల కుంపటి పెడుతున్నారు, సోషల్ మీడియా టీం పెట్టేసి విపరీతంగా రిపోర్ట్లు కొట్టిస్తున్నారు, నాకు లైవ్లోనే కమెంట్లు పెడుతున్నారు, కింద కట్స్ దగ్గర కూడా ఈ 100 రిపోర్ట్లు కొడితే నీ ఛానల్ ఎగిరిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు, రిపోర్ట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాట్ ఈవెన్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీం కూడా చాలా స్ట్రాంగ్, సోషల్ మీడియా టీం రేవంత్ రెడ్డి గారిది చాలా స్ట్రాంగ్. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా టీం కూడా కూర్చొని రేవంత్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా టీం కూడా కూర్చొని రిపోర్ట్లు కొట్టే ప్రయత్నం చేస్తుంది. తద్వారా మాకు వ్యూస్ ఎక్కువ చూపించినా మాకు డబ్బులు రావు, యూట్యూబ్ రెవెన్యూ ఆపేస్తుంది, రిపోర్ట్స్ ఎక్కువ వస్తే డబ్బులు మాకు రావు. సో ఇవన్నీ కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో, ఎన్ని రకాల కుట్రలు చేస్తారో అన్ని రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలా. దీని వెనకాల ఎవడవునన్నా కాదన్నా రఘు కానీ తీన్మార్ మల్లన్న కానీ రేవంత్ రెడ్డి ఏమీ చేయడు, ఎందుకంటే వాళ్ళు కోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రశ్నించారు, గట్టి ఎందుకో ప్రశ్నిస్తలేడు. అండ్ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మైకు పెట్టి ఇంకో దగ్గరికి ఎందుకు పోతున్నాడు, బిల్డర్స్ దగ్గరికి? ఎప్పుడన్నా ఆలోచించినారా? ఇక్కడ రాష్ట్రంలో బిల్డర్స్ కూడా 3 భాగాలుగా విభజించి ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. నేను మళ్ళా చెప్తున్నా. ఇప్పుడు నా మీద కేసులు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది, వెనకాల చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. పెట్టించేది అనుముల రేవంత్ రెడ్డి గారు అండ్ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు. ఈమె ఎవరిని కూడా వదిలిపెట్టట్లే. ప్రతిసారి నవీన్ మిట్టల్ గురించి మాట్లాడుతుంది, అరవింద్ కుమార్ గురించి మాట్లాడుతుంది, జయేష్ రంజన్ గురించి మాట్లాడుతుంది, ఇంకొంతమంది గురించి మాట్లాడుతుంది అని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు. అండ్ అట్లాగే సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ పోయినాయని నాకు బలంగా కొడుతుంది. ఎందుకంటే మొన్న ఈ రేవంత్ రెడ్డి గారి ఓఎస్డీ ఎవరైతే అజిత్ రెడ్డి ఉన్నాడో, రేవంత్ రెడ్డి పిఏ జైపాల్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు ఆర్టీఏలో అని చెప్పి పొన్నం ప్రభాకర్తో కలిసి దాని గురించి బండారం బయటపెట్టింది కూడా మొట్టమొదట ఓకే టీవీయే. సో వీళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది. ఈమె ఐఏఎస్ల గురించి మాట్లాడుతుంది, నవీన్ మిట్టల్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకెవరో పిట్టల గురించి మాట్లాడుతుంది, ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు అని చెప్పి వీళ్ళు విపరీతమైనటువంటి కక్ష పెట్టుకున్నారు. ఏం చేయాలో అర్థం కాకుండా వెనకాల నుంచి కుట్రలు చేస్తున్నారు. నేను మళ్ళా చెప్తున్నా, ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా నా మీద పీకల దాకా కోపం ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్, ఈటల రాజేందర్ టీము, కొండా విశ్వేశ్వరరెడ్డి టీము, వీళ్ళకి కూడా నా మీద కక్ష ఉన్నది. సో ఇందులో నన్ను డ్యామేజ్ చేసే పనిలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్ ఉన్నారు. ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదే కొండా విశ్వేశ్వరరెడ్డితో, ఇదే ఈటల రాజేందర్తో రఘు రెగ్యులర్గా ఇంటర్వ్యూలు చేస్తాడు. ఇదే వీళ్ళతోటి మల్లన్నకు కూడా కనెక్షన్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు దయచేసి ఆలోచించండి. నేను చెప్తున్నా, అతి త్వరలో కొన్ని జరగబోతున్నాయి నా మీద. నేను అన్నిటికి కూడా సిద్ధంగా ఉన్నా, సంకల్ వేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, అరెస్ట్ అవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఏడ కనబడతాడు కొట్టి చంపండి అని చెప్పి మొన్న ఫేస్బుక్లో ఒక కార్యకర్త పెట్టడం జరిగింది. ఎవడెవడికి అమ్ముడు పోయిండు ఏందనేది నాకు తెలియదు.